హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన 5వ టీ20లో టీమిండియా టాస్ ఓడింది. జింబాబ్వే కోరిక మేరకు భారత్ తొలుత బ్యాటింగ్ దిగింది. ఈ మ్యాచ్లో భారత్ 2 మార్పులతో బరిలోకి దిగింది. ముఖేష్ కుమార్, రియాన్ పరాగ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు జింబాబ్వే ఒక మార్పు చేసింది. చటారా స్థానంలో బ్రాండన్ మౌటా తుది జట్టులోకి వచ్చాడు. 5 మ్యాచ్ల ఈ సిరీస్ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సిరీస్ ఫలితం తేలిపోవడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగింది. ఈ సిరీస్లో జింబాబ్వే తొలి మ్యాచ్ గెలవగా టీమిండియా వరుసగా 2, 3, 4 మ్యాచ్లు గెలిచింది. సికందర్ రాజా వేసిన తొలి ఓవర్లో 2 బంతులను సిక్సర్లుగా మలిచిన యశస్వి జైస్వాల్ 4వ బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తొలి ఓవర్లో దూకుడుగా ఆడిన టీమిండియా ఆ తర్వాత డీలా పడిపోయింది. జింబాబ్వే బౌలర్లు పుంజుకోవడంతో భారత్ 40 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. యశస్వి జైస్వాల్ 12 పరుగులు, సుమన్ గిల్ 13 పరుగులు, అభిషేక్ శర్మ 14 పరుగులతో అవుట్ కాగా సంజు శాంసన్ 16 పరుగులు, రియాన్ పరాగ్ 5 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. 8 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. 105 పరుగుల వద్ద టీమిండియా 4వ వికెట్ కోల్పోయింది. బ్రాండన్ మౌటా బౌలింగ్లో నగరావుకు క్యాచ్ ఇచ్చిన రియాన్ పరాగ్ 22 పరుగులకి అవుట్ అయ్యాడు. 18వ ఓవర్ 135 పరుగుల వద్ద టీమిండియా 5వ వికెట్ కోల్పోయింది. ముజరబానీ బౌలింగ్లో సామ్సన్ పెవియన్ బాట్ పట్టాడు. శివన్ దుబే, రింకు సింగ్ క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో జింబాబ్వే బౌలర్లు రాణించడంతో టీమిండియా నామాత్రం స్కోర్కి పరిమితమైంది. 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముజరబానీ 2 వికెట్లు, సికిందర్ రాజా, రిచర్డ్స్ నగర్వా, బ్రాండన్ మౌటా తలో వికెట్ పడగొట్టారు. భారత్ ఇన్నింగ్స్లో సంజు శాంసన్ 58 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. సంజు శాంసన్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. శివన్ దుబే 26 పరుగులు, రియాన్ పరాగ్ 22 పరుగులు, అభిషేక్ శర్మ 14, శివన్ గిల్ 13, యశస్వి జైస్వాల్ 12 పరుగులకి అవుట్ కాగా రింకు సింగ్ 11 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 1 పరుగుతో అజేయంగా నిలిచారు. 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. ముఖేష్ కుమార్ బౌలింగ్లో మదివేరే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 15 పరుగుల వద్ద జింబాబ్వే 2వ వికెట్ కోల్పోయింది. ముఖేష్ కుమార్ బౌలింగ్లో శివన్ దుబేకి క్యాచ్ ఇచ్చి బెన్నీట్ అవుట్ అయ్యాడు. 59 పరుగుల వద్ద జింబాబ్వే 3వ వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో మర్మని ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 9వ ఓవర్ తర్వాత జింబాబ్వే 3 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. మైర్స్ 18 పరుగులు, సికిందర్ రాజు 1 పరుగుతో క్రీజ్లో ఉన్నారు. 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేకపోయింది. జింబాబ్వే ఇన్నింగ్స్లో డియన్ మైర్స్ 34 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా ఫరక్ అక్రమ్ 27 పరుగులు మాత్రమే చేయగలిగాడు. భారత బౌలర్లో ముఖేష్ 4 వికెట్లు తీయగా శివన్ దుబే 2, తుషార్ దేశ్పాండే, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. సంజు శాంసన్ 45 బంతుల్లో 58 రన్స్ సాధించగా ఇందులో ఒక 4, 4 సిక్సర్లు ఉన్నాయి. ముఖేష్ కుమార్ 4 కీలకమైన వికెట్లు పడగొట్టి ఈ ఇద్దరు చాలా అద్భుతంగా రాణించి టీమిండియాకు ఘన విజయాన్ని అందించారు. ఈ గెలుపుతో భారత్ 5 మ్యాచ్ల సిరీస్ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో జింబాబ్వే తొలి మ్యాచ్లో గెలవగా భారత్ వరుసగా 4 మ్యాచ్ల్లో జయభేరి మోగించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.